తెలంగాణ ధీరత్వానికి ప్రతీక బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోని తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆశయ సాధనకు బహుజనులు, దళితులు, పీడిత వర్గాలు పోరాడాలని, బహుజనులు అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన తెలిపారు. చిత్రపటానికి పూలమాల వేసి 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన చక్రవర్తి అయినటువంటి సర్దార్ పాపన్న యొక్క ఆశయాలను కొనసాగించడానికి బహుజనులు, దళితులు, పీడిత వర్గాలు అందరూ ఏకమై ఆయన బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ బహుజన రాజ్యం సాధించాలని చెప్పేసి దాని దిశగా బహుజనులందరూ ఏకమై రాబోయే రోజుల్లో బహుజనాధికారం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ